ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటేనే చాలు జనాల బ్లడ్ ప్రెషర్ అయితే హై అయిపోతుంది. కానీ ఫ్రెండ్స్, పాకిస్తాన్ అయితే ఒక గెలవాల్సిన మ్యాచ్ ఇండియా చేతుల్లో ఓడిపోయింది. ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే పబ్లిక్ కి మరి కోపం వస్తుంది కదా. సో ఈ కోపంతో పబ్లిక్ ఇచ్చిన కొన్ని రియాక్షన్స్ అయితే రండి మేము మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇండియాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ మీద పాకిస్తానీ ప్లేయర్స్ కి తినిచ్చాడు ఒక మెసేజ్. मैच आ गई है मेरी कंपनी है यूके विच मैं शादी ब्याह दे मौका ते टोल प्रोवाइड करना वा शादी ब्याह ते ठीक है मनु सख्त जरूरत है पैसे चुनने दी पाकिस्तान दे 11 प्लेयरों मैं ऑफर करना तुसी मेरी टीम ज्वाइन करो तो आसिफ कम इतना मैं ब्याह ते जाना है उत्ते पैसे चुनने ठीक है ना तुहानू बाला खेडियां पैणगियां ना तुहानू बाला कराणियां पैणगियां इदी जाप है अदर आओ ते पाकिस्तानी जान ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీని చూడండి. ఇందులో ఈ బాబు అయితే చెప్పు తీసి టీవీని కొట్టి టీవీనే పాడు చేసేశాడు. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో అంత జోష్ ఉంటుంది, మరి ప్రతిదీ కూడా విరగొట్టేయాలి అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి, ఈ అంకుల్ అనుకున్నది అవ్వలేదని చెప్పి తనని తానే ఏదో ఒకటి చేసుకోవాలి, లేదంటే ఎవరినైనా ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ వీళ్ళు ఓడిపోయారు కదా. फ्रेंड्स पाकिस्तानी टीम ఉన్న కండిషన్ లో షేక్ రషీద్ చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. जब अफसोस का दिन है हमने हारना ही था. ये हिजड़ों के साथ टीम खेलती वहाँ भी हारती. ये ख्वाजा सराहों के साथ क्रिकेट खेलते वहाँ भी हारते ही, क्योंकि हर रोज पाकिस्तान में लोगों के जज्बात मजरूह होते हैं. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తానీ ఫ్యాన్స్ ఎవరికి మొహం కూడా చూపించలేకపోతారు. సో పాకిస్తానీ లెజెండ్ జలీల్ ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో చూడండి. इनको दुश्मन की जरूरत नहीं है, ये खुद ही बहुत है. अब इनके मुंह में चूसनी डालेंगे क्या हम? इनको बताएंगे सिचुएशन अवेयरनेस क्या है. बाबर बताएगा, कोच बताएगा. पिछले 8-10 साल से खेल रहे हैं ये बैट्समैन. अब रिजवान को मैं बताऊंगा कि मेन बॉलर आया है 1 ओवर के लिए, विकेट लेने आया है, तुम उसे सिंगल कर लो. आपने 10 ओवर के बाद चौका ही कोई नहीं मारा, कोशिश भी नहीं की, तो 120 भी चेंज नहीं हुआ. अब शर्मिंदगी होना शुरू हो गई. ఈ వీడియోలో చూడండి, ఇతనైతే చెప్పేశాడు ప్రతి ఒక్క పాకిస్తానీ మనసులో ఏముందో. जीतो या हारो सुनो ਤੁਹਾਡੀ ਭੈਣ ਨੂੰ. जिस बंदे ने सिफारशी कढाए, जिस बंदे ने टीम दे विच 2 नंबर लोग पाए, यारी दोस्ती निभाई, पाकिस्तानी आवाम दा दिल दुखाया, ਤੁਹਾਡੀ ਕੁੜੀ ਨੂੰ ਵੀ, ਤੁਹਾਡੇ ਸਾਰੇ ਟੱਬਰ ਨੂੰ ਵੀ, ਤੁਹਾਡੇ ਸਾਰੀ లఖ్ లానత్ ਤੁਹਾਡੇ ਤੇ. ఫ్రెండ్స్ పాకిస్తానీ టీం ఓడిపోతూ చూడడం అయితే పాకిస్తానీ ఫ్యాన్స్ కి చాలా కష్టమైన పని. అందుకే ఈ అబ్బాయి కోపంలోకి వచ్చేసి వాళ్ళ సొంత టీవీనే పగలగొట్టేశాడు. ओए उन्होंने खेडन नहीं आंदा है की कीता ही. हेलो ओ भाई ओ है की नुकसान किता ही तू मैनू ऐ दस. हेलो ओ भाई इधर आ. मेरे पास अल्फाज नहीं. ओ तेरे कोल चंगे अल्फाज तू चुक के एलसीडी तोड़ दी साडी. ओ भाई अगों हस रहा लै एलसीडी क्यों तोड़ी है भाई? हैं 120 स्कोर नहीं आया. 120 स्कोर उन्होंने कोल नहीं होया. एलईडी तू साडी पान दी. चंगी बड़ी गेम चल रही सारा और मां टीम ने खिलाया. ఈ క్రౌడ్ చూడండి, పాకిస్తాన్ లాస్ట్ బాల్ ఆడేసరికి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ అంత వర్స్ట్ గా ఓడిపోవడం వల్ల వీళ్ళు టీవీలోంచే ఆ మ్యాచ్ ని అక్కడికక్కడే ఆపేద్దామని చూస్తున్నారు. ఈ వీడియోలో చూడండి, ఈ అతనైతే పాకిస్తానీ టీం ఓడిపోయిన తర్వాత వాళ్ళ సొంత వైఫ్ తోనే గొడవ పెట్టుకున్నాడు. यार चुप रहा है यार, तेन मैं की क्या चुप रहा है, अपने काम ना काम रख. यार भांडे च वड़ गए यार सारे, यार हारना हार गए. तू चुप रह. तो छुट्टी बेकार हुई, मेरी हुई ना, तेरी तो नहीं ना हुई. भांडे च वड़ गया मैच. ఫ్రెండ్స్ దూరం నుంచి చూసే వాళ్ళ కోపమే ఇంతలా ఉందంటే టికెట్ కొనుక్కొని స్టేడియంకి వెళ్ళి దగ్గరగా చూసిన వాళ్ళ కోపం ఏ రేంజ్ లో ఉంటుంది.
ఒకవేళ ఈ పర్సన్ పాకిస్తానీ టీం కోచ్ అయి ఉండుంటే టీంలో ఒక్క ప్లేయర్ కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఈ అమ్మాయి కూడా చూడండి, తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. పాకిస్తాన్ టీం ఓడిపోయిన తర్వాత కోపంతో నిండి ఉన్న తన ఎమోషన్స్ ని బయటికి చూపెట్టేస్తుంది. ये हमारी टीम के साथ क्या मसला, मुझे बात नहीं समझ में आती है. इतने लोगों की मेंटल हेल्थ इन मैचेस के बाद खराब हो जाती है. लोग दिल के मरीज हैं, थोड़ा रहम करो उन पे. अच्छा खेल लिया करो, बैटिंग अच्छी कर लो, फील्डिंग अच्छी कर लो, प्रैक्टिस करो. क्यों बार बार इस तरह हम लोगों को आप लोग डिसअपॉइंट करते हो? यू नो, हमारा दिल है आप लोगों के साथ, ऐसे नहीं किया करो. ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తానీ పీపుల్ కోపం అయితే ఆకాశాన్ని అంటుంది. అందుకే ఈ రియాక్షన్ ని చూడండి. ఫ్రెండ్స్, కోపపడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఎమోషనల్ పీపుల్ ఈ కోపం వల్ల ఒక్కోసారి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. कोई बात नहीं, हार गया तो क्या हो गया, एक गाना है वो आप इनके लिए चलाया करें. आप तुम जीतो या हारो हमें तुम पे खौर है. నెక్స్ట్ వీడియోలో చూడండి, వీళ్ళైతే కోపపడిపోయి చైర్మన్ నే తిట్టడం స్టార్ట్ చేసేస్తారు. తప్పంతా మేనేజ్మెంట్ దే, లేదంటే ఈ రోజు ఇంత పెద్ద తప్పు జరుగుండేది కాదు అంటున్నారు. आगे ट्रेनिंग नहीं सही हुई, ट्रेनिंग इनकी दोबारा करवाए, वहां से ना करवाए, किसी भी से करवाए. వీళ్ళిద్దరైతే చూపిస్తున్నారు ఆజం ఖాన్ వల్లే పాకిస్తాన్ అమెరికాతో ఇంకా ఇండియాతో ఓడిపోయింది అని. యాంకర్ వసీం బదామి కూడా చాలా కోపంతో నిండిపోయాడు. ఇలాంటి కండిషన్ లో టీం మీద మాకు ఎలాంటి లవ్ లేదు అని చెప్తున్నాడు. मुतालबा भी है कि चाहत फतेह अली खान के बदोबली की जगह इस गाने को यूट्यूब से डिलीट करना चाहिए. तुम जीतो या हारो सुनो वाले. ఈ వీడియోలో చూడండి, ఇతని దగ్గర నుంచి అయితే బాబర్ ఆజం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను చెప్పు పట్టుకుని బాబర్ ఆజం ని కొట్టడానికి వెళ్తున్నాడు. बाबर आजम मैं तेरे होटल आ रहे हैं, जूतियां मारन, मैंने तेरे रूम का नंबर पता लग गया, पहुंच होटल तू, मैं आ रहा हूं, नहीं आ रहा, गड्डी कट, ताला कट. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత బాసిద్ అలీ అయితే లైవ్ టీవీలో కూర్చొని ఎమోషనల్ అయిపోయి ఏడవడం స్టార్ట్ చేసేసాడు. बैठ के बात करते थे, वो बोलते हैं ये गद्दार हैं, ये मुल्क के खिलाफ बोलते हैं. ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह, मैं पाकिस्तानी था, हूँ और रहूंगा. जाति करते हैं ये लोग. ये बच्चे थे जिन्हें मैंने अंडर 19 में सिलेक्ट करा था, चाहे वो शाहीन हो, चाहे वो शदाब हो, चाहे बाबर हो, कोई भी हो. उसके बाद आप इस तरह उनके साथ कर रहे हैं, तकलीफ दे बात है. इन्हें मुल्क का ख्याल नहीं है. నెక్స్ట్ ఈ వీడియోలో చూడండి, తినైతే చెప్పేస్తాడు పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోవడానికి గల అసలు రీజన్ ఏంటో. सर तानू पता है पाकिस्तान मैच क्यों हार गया? क्योंकि इन्होंने एक पाकिस्तान करनी थी. ఫ్రెండ్స్, వకార్ జకా అయితే చాలా డబ్బులు పెట్టి కూర్చున్నాడు పాకిస్తాన్ ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచేస్తుంది అని. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డబ్బులన్నీ కోల్పోయిన తర్వాత తిని రియాక్షన్ అయితే చూడాల్సిందే. 100% जीतेंगे, $1,00,000 लगाए हुए. Oh my God! पाकिस्तान नहीं हार सकता, गारंटी. आपने कह दिया सर, मैं सोशल मीडिया ही बंद कर दूंगा अपना. Oh my God! हार ही नहीं सकता. चलो जी, आपने कहा था मैं एप्लीकेशन. మ్యాచ్ ఓడిపోతే బాధ ఎవరికి ఉండదు, కానీ ఈ హఫీజ్ భాయ్ అయితే దాన్ని చాలా పర్సనల్ గా తీసేసుకున్నాడు. सिलेक्टर कहते थे कि हम ये लालच में लेके आए, ये डील करके लेके आए 3 ऐसे बंदों को जिन्होंने पाकिस्तान की क्रिकेट को बर्बाद कर दिया. मैं पाकिस्तान की डोमेस्टिक में था, कोई बंदा पाकिस्तान की डोमेस्टिक नहीं खेलना चाहता, इसलिए वो कह रहा है हफीज भाई अगर हम में से कोई सिलेक्ट हो जाए वी विल टेक इट. ये कैसे हो गया कि जो बंदे पाकिस्तान की डोमेस्टिक भी नहीं खेलते वो आगे तो सिलेक्ट कर लिए गए. और जब 6 माह पहले उनसे पूछा गया कि आए पाकिस्तान के लिए खेलें, उन्होंने कहा जी हमें नहीं खेलना, हमने लीग्स खेल ली. तो क्योंकि इन दिनों में कोई लीग नहीं हो रही, उन्होंने वर्ल्ड. ఇతని తల మీద జుట్టు లేకపోయినా సరే బుర్ర మాత్రం చాలానే ఉంది, ఎందుకంటే తిను మొత్తం కరెక్టే చెప్తున్నాడు. ਬੰగాਲੀ ਬਾਵੇ ਸਭ ਤੋਂ ਜ਼ਿਆਦਾ ਤੁਹਾਡੇ ਕੋਲ ਨੇ, ਕਾਲੇ ਇਲਮ ਦੇ ਮਾਹਰੀਨ ਤੁਹਾਡੇ ਕੋਲ ਮੌਜੂਦ ਨੇ. ਕਿਹੜੀ ਬੰਦਸ਼ ਤੁਹਾਡੇ ਤੇ ਲੱਗੀ ਹੈ? ਤੁਹਾਡੇ ਕੋਲ ਛਿੱਕੇ ਨਹੀਂ ਵੱਜਦੇ, ਤੁਹਾਡੇ ਕੋਲ ਚੌਕੇ ਨਹੀਂ ਵੱਜਦੇ, ਤੁਹਾਡੇ ਕੋਲ ਰਨ ਨਹੀਂ ਲਿੱਤੇ ਜਾਂਦੇ. ਕਿਉਂ ਤੁਸੀਂ ਕ੍ਰਿਕਟ ਹਾਰਦੇ ਹੋ? ਮੈਨੂੰ ਦੱਸੋ ਤੁਹਾਨੂੰ ਕਾਹਦੀਆਂ ਕਮਜ਼ੋਰੀਆਂ ਨੇ? ਤੁਹਾਡੇ ਮੁਲਕ ਦੀ ਇੱਕ ਦੀਵਾਰ ਉੱਤੇ ਲਿਖਿਆ మర్దానా కమజోరీ దా ఇలాజ్ తసల్లి. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, తిను ఎన్ని మాటలు అయితే అనకూడదో అన్ని మాటలు అనేసాడు. ఈ వీడియో కనుక పాకిస్తాన్ టీం చూస్తే వాళ్ళు ఈ రోజే రిజైన్ ఇచ్చేస్తారేమో. ਪਹਿਲਾਂ ਤੇ ਲੱਖ ਦੀ ਲਾਨਤ, 1 ਲੱਖ ਦੀ ਲਾਨਤ ਤੇ ਸਾਰੇ ਆਪਸ ਚ ਵੰਡ ਲਿਓ ਜਿੰਨੀ ਤੁਹਾਨੂੰ ਯਾਰਾਂ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਆਉਂਦੀ. ਇਹ 4 ਬੰਦੇ ਚੈੱਕ ਕਰੋ ਯਾਰ. ਚਾਚੇ ਨੇ ਟੋਪੀ ਕਾਊਬॉयਜ਼ ਦੀ ਇੰਜ ਪਾਈ ਜਿਵੇਂ ਟੈਕਸਸ ਡੈਲਸ ਦੇ ਕਾਉਂਸਲਰ ਦਾ ਸਾਲਾ ਹੈਗਾ. ਤੇ ਇਮਾਦ ਵਸੀਮ ਸਾਹਿਬ ਟੀਵੀ ਤੇ ਬਹਿ ਕੇ ਭੌਂਕਣਾ ਬਹੁਤ ਸੌਖਾ ਹੁੰਦਾ, ਵਿੱਚ ਆ ਕੇ ਖੇਡਣਾ ਬਹੁਤ ਔਖਾ ਹੁੰਦਾ. ਸ਼ਦਾਬ ਸਾਹਿਬ ਤੁਸੀਂ ਉਹੀ ਪੁਰਾਣਾ ਕੰਮ ਸ਼ੁਰੂ ਕਰ ਲਓ, ਫੋਤਗੀਆਂ ਤੇ ਹੁੱਕੇ ਰੱਖਿਆ ਕਰੋ ਮਹਿਮਾਨਾਂ ਦੇ ਅੱਗੇ. ਸਾਲਾ ਸਾਹਿਬ ਉਹ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਕੀ ਕਹਾਂ, ਓਏ ਮੇਰੀ ਜੁੱਤੀ ਫੜਾ, ਇਹਨਾਂ ਨੂੰ ਮੈਂ ਕੰਨ ਫੜਾ ਕੇ ਜੁੱਤੀਆਂ ਮਾਰਿਆ. ਖੋਤੀ ਦਿਓ ਬੱਚਿਓ.
120 ਸਕੋਰ ਨਹੀਂ ਤੁਹਾਡੇ ਕੋਲ ਬਣਿਆ। ਲਾਕੀ ਇੱਕ ਗੱਲ ਯਾਦ ਰੱਖਿਓ ਪੂਰੀ ਦੁਨੀਆ ਵਾਸਤੇ ਮੈਸੇਜ ਕਿ ਆਪਣੀ ਕ੍ਰਿਕਟ ਦੀ ਟੀਮ ਦੀ ਟ੍ਰੇਨਿੰਗ ਕਦੀ ਫੌਜੀ ਕੋਲ ਨਾ ਕਰਵਾਇਓ ਭਾਈ, ਆਰਮੀ ਵਾਲੇ ਕੋਲ ਨਾ ਕਰਵਾਇਓ ਕਦੀ, ਠੀਕ ਹੈ। ਇਹ ਹਾਲਾਤ ਹੁੰਦੇ ਜੀ ਉਹਦੇ, ਵੱਟੇ ਫੜ, ਬੰਦੂਕਾਂ ਚੁੱਕ, పాੜ ਚੜ, ਮੈਨੂੰ పਤਾ ਸੀ ਲਾਸ਼ਾਂ ਵੇਚ ਜਾਣੀਆਂ ਨੇ గ్రౌండ్ ਦੇ ਵਿੱਚ। అలానే ఈ పాకిస్తానీ ఫ్యాన్ చూడండి చాలా కోపంతో కూర్చున్నాడు। మా టీం ఇండియాతో ఓడిపోయి మా మనసుల్ని చాలా బాధ పెట్టింది అని చెప్తున్నాడు। अगर किसी ने गाली दी, किसी ने पाकिस्तान टीम को गालियां नहीं देनी यार, बात गालियों से आगे निकल चुकी है, गालियां तो इन पे असर ही नहीं करती यार। 120 रन चेज करने थे, 120 हर बॉल पे 1 रन, ये भी नहीं हुआ इनसे यार। फिर कहते हैं यार नहीं यार। సో ఫ్రెండ్స్, ఇవే పాకిస్తాన్ యూఎస్ఏతో ఇంకా ఇండియాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పాకిస్తానీ పబ్లిక్ యొక్క రియాక్షన్స్। ఈ వీడియోకి మేము పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రియాక్షన్స్ కూడా చేసాం, అవి కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, వాటిని కూడా చూసేయండి। ఇంకా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి। ఈ ఫన్నీ రియాక్షన్స్ అన్నిట్లో ఏ రియాక్షన్ మీకు బాగా ఫన్నీగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి। అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ టీఆర్ తెలుగుని।